హాయ్ అండి. ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చిన్న పిల్లకి జరిగిన ఒక దారుణమైన స్టోరీ ఈరోజు మనం అయితే తెలుసుకోబోతున్నాము. అది మాకు తెలిసిన వాళ్ళకే జరిగింది. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. లైక్తో పాటు హైప్ కూడా వేయండి. దానివల్ల ఛానల్ ముందుకైతే వెళ్తుంది. అంతేకాదు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి హర్రర్ ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో జరిగినా అవి నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి మన ఛానల్లోని ప్రతిరోజు 6:30కి వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. కొన్ని రోజులు నేను కనిపించి చేస్తాను, మరి కొన్ని రోజులు వాయిస్ ఓవర్ ఇస్తూ ఫొటోస్ అయితే షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాస్టల్ రూమ్లో పడుకున్న స్వాతికి ఉన్నట్టుండి కడుపులోని బాగా నొప్పిగానైతే ఉంది. కడుపంతా కూడా ఎవరో గట్టిగా నులిమేస్తున్నట్టు, అంటే పేగులన్నీ కూడాను గట్టిగా తిప్పేస్తున్నట్టు, మెలిపెట్టి తిప్పేస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది తనకి. వెంటనే లేచి కూర్చుంది. కళ్ళు పూర్తిగా మసగ్గానైతే అయిపోయాయి. పాపం తనకి వామిటింగ్ సెన్సేషన్ అనమాట. అంతేకాదు కడుపులో విపరీతంగా పెయిన్ వస్తుంది. అలాగే లెగిచి వాష్రూమ్కి వెళ్ళి తను వామిట్ చేసుకుంది. వామిట్ చేసేటప్పుడు తను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే వామిటింగ్తో పాటు బ్లడ్ అయితే పడింది. తను చాలా భయపడిపోయింది. తను ఏంటంటే మెడిసిన్ చదవడం కోసం అని చెప్పేసి విజయవాడ వెళ్ళి అక్కడైతే చదువుతుంది అమ్మాయి. అక్కడ ఒక మంచి మెడికల్ కాలేజీలోని సీట్ అయితే సంపాదించుకుంది. ఎందుకనంటే అమ్మాయి చాలా బాగా చదువుతుంది, తెలివైన అమ్మాయి. అందుకనే అమ్మాయికి భరతనాట్యం, సంగీతం ఇవి కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ పేరెంట్స్ అయితే నేర్పించారు. అంతేకాదు డబ్బులు బాగా ఉన్నాయి. సరే, ఇంకా అందరి కళ్ళు అమ్మాయి మీదే ఉంటాయి కదా, దానివల్ల ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కూడా అలా అవ్వచ్చులే అని చెప్పేసి తను పెద్దగా తీసుకోలేదు, లైట్ తీసుకుంది. తర్వాత అమ్మాయికి వామిటింగ్ అయ్యింది. వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని రూమ్లోకి వచ్చి పడుకుంది హాస్టల్ రూమ్లోనే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమైందే రాత్రి సమయంలో, ఏంటి అలా వెళ్ళావు, ఏమైంది అని అంటే ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది, ఇలా బ్లడ్ వామిటింగ్ అయింది అని చెప్పేసి నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకండి అని పడుకునిపోయిన తర్వాత మార్నింగ్ అందరూ లేచారు, రెడీ అవుతున్నారు క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి. కానీ ఈ అమ్మాయి మటుకు లేవలేకపోతుంది. సో వాళ్ళు ఏంటంటే లేపారు, తను లేవలేదు. అంతేకాదు తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా రూమ్లోని, చూసేసరికి తనకి ఫీవర్గా అనిపిస్తుంది అనమాట. నీకు ఫీవర్ వచ్చింది బాగాను, పారాసిటమాల్ ఉంది ఇస్తాను వేసుకో అని చెప్పేసి తనకి ఇచ్చేసి ఎవరి మటుకు వాళ్ళు క్లాసెస్కి అయితే అటెండ్ అయిపోయారు. మరి అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఆమె చూసి సరేనమ్మా ట్యాబ్లెట్ వేసుకో, తగ్గితే సరే లేకపోతే చూద్దాము ఫర్దర్గా ఏం చేయాలో అనేది, హాస్పిటల్కి వెళ్దాంలే అని చెప్పేసింది. తర్వాత ఏంటంటే అమ్మాయికి జ్వరం అయితే తగ్గలేదు. మార్నింగ్ నుంచి సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేదు. ఏదో మార్నింగ్ టిఫిన్ కాస్ట్ చేసింది అంతే. అయితే మళ్ళీ నైట్ అవుతుంది, అందరూ స్టడీ అవర్స్ చదువుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా లేచింది, ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి తను ఏదో చదువుతుంది. ఆ రోజు క్లాసెస్ ఏమయ్యాయి అన్నీ కూడా అడిగి తాను కూడా ఏదో కాస్త చదువుకున్న తర్వాత అందరూ పడుకుని పోయారు. తినికి నిద్ర రావట్లేదు, స్వాతికి నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోతూ ఉంటే తను ఏం చేసింది అని అంటే బుక్ని పక్కన పెట్టేసి ఇంకా పడుకోకుండా అలాగే ఇలా స్లెప్ట్ అయ్యి పైకి ఎటో శూన్యంలోకి అయితే చూస్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. సరిగ్గా అది 1:30 అలా అవుతుంది. ఆ టైంలోని తనకి మళ్ళీ కడుపులోని ఎవరో గట్టిగా మెలి తిప్పుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్. ఇంకా వెంటనే మళ్ళీ వాష్రూమ్లోకి అయితే వెళ్ళింది పరిగెత్తుకుంటూ. వాష్రూమ్లోకి తను ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అంత చీకటి,
అవి ఏంటంటే అందరికీ కలిపి కదా ఉండేది. అంత చీకటిగా అనిపిస్తుంది తనకి. ఆ చీకట్లో నుంచి దూరంగాను ఒక పొగ లాంటి ఇమేజ్ అయితే తనకి కనిపించి మాయమైపోయింది. అంతే, తను షాక్ అయిపోయింది అనమాట. షాక్ అయిపోయింది. ఒక పక్క నుంచి వామిటింగ్స్ అయిపోతున్నాయి, బ్లడ్ వామిటింగ్ బాగా ఎక్కువగానమాట. ఒక పక్క నుంచి తల తిరిగేస్తుంది, కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇంకా కొంతసేపటికి ఫెయింట్ అయి పడిపోయింది. ఎంతసేపు అయిందో ఏమైందో తెలీదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి 3కో 3:30కో వాష్రూమ్ కానీ వెళ్ళినప్పటికీ తను అక్కడ వామిటింగ్ చేసేస్తుంది, కిందంతా పడిపోయింది అనమాట. సో ఇంకా అందరినీ లేపి ఇలా పడిపోయింది స్వాతి, అర్జెంటుగా రండి అని అంటే అందరూ వచ్చారు, చూసారు. అమ్మాయిని స్రోగులోకి తీసుకొచ్చి బట్టలు మార్చుకోమని చెప్పేసి మార్చుకున్న తర్వాత పడుకో కాసేపు అని ఇంకా వార్డెన్ ఎవరైతే ఉన్నదో ఆవిడేమో హయ్యర్ అథారిటీస్కి ఇలా జరిగింది, ఈ అమ్మాయికి బాగాలేదు, ఒక 1 డే అవుతుంది, నిన్నంతా బాగాలేదు, కాలేజ్కి అయితే వెళ్ళలేదు అని వాళ్ళతో చెప్పడంతో సో కొంతవరకు వాళ్ళు అయితే చూశారు. చూసిన తర్వాత నార్మల్ ఫీవర్ అనుకునే చూశారు, కానీ వాళ్ళకి ఏదో సస్పీషియస్గా అనిపించడంతో వాళ్ళ పేరెంట్స్ని ఇంకా పిలిచిన తర్వాత ఇలా మీ అమ్మాయికి బాగాలేదండి, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి 2 days నుంచి, అమ్మాయి ఏం తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు అని చెప్పడంతో సరే ఇంకా వాళ్ళు హుటాహుటిన అమ్మాయిని పట్టుకొని వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్కి చూపిస్తే డాక్టర్కి ఏదో తేడాగా అనిపించి ఆయన సిటీ స్కాన్ చేయించండి అని అన్నారు. సో సిటీ స్కాన్ చేయించారు. చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే క్యాన్సర్ వచ్చింది అని. నేను ఆ పర్టికులర్ క్యాన్సర్ గురించి అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ముందే చెప్పేస్తున్నాను. సో క్యాన్సర్ వచ్చింది మీ అమ్మాయికి అని చెప్పారు. ఒక 16-17 ఏళ్ళ అమ్మాయికి అంత బాగా ఉంది, చదువుకుంటుంది, పైగా అన్ని కళల్లోని కూడా ప్రావీణ్యత ఉన్న అమ్మాయి, తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్న అమ్మాయి ఒకేసారి ఇలాగా క్యాన్సర్ వచ్చింది, మీ అమ్మాయి చచ్చిపోబోతుంది అని చెప్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? అందులోకి సింగిల్ డాటర్ ఒక సన్, ఇద్దరు. అయితే ఇలా అనేసరికి వాళ్ళు కంప్లీట్గా షాక్ అయిపోయారు. ఏంటి అసలు మా అమ్మాయికి రావడం ఏంటి, అది కూడా అది బయటనెక్కడా తినదు, ఏం చేయదు, అలాంటి దానికి క్యాన్సర్ రావడం ఏంటి అని వాళ్ళు ఇంకా ఎవరికైనా కూడా ఆ టైంలో లిటరలీ ఏమీ గుర్తుకు రావు. సో సరే ఇంకా వాళ్ళు ఏం చేశారు అని అంటే ట్రీట్మెంట్ చేయిద్దాము అనే దీని మీద అప్పటికి స్టేజ్ 2 అనుకుంటా, 2 3. సరే ఇంకా అమ్మాయినేమో ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అక్కడ మాన్పించేసి ఇంకా తప్పదు, ఏంటంటే మరి ప్రాణం ముఖ్యం, అంతేగాని చదువు ఇదంతా కాదు ముఖ్యం అక్కడ. సో ఏది ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీయో అదే కదా చూస్తాము. అందుకని ఇంకా తీసుకొచ్చేసారు, అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పిన విధంగానే అన్ని ట్రీట్మెంట్లు అన్నీ కూడా అవుతున్నాయి. కానీ క్యాన్సర్ ఎలా ఉంటుందనంటే ట్రీట్మెంట్ జరుగుతున్నంతకాలం కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రీట్మెంట్ వలన సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పలేము, అది మన అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. అసలు అలాంటి రోగం రావడమే చాలా దారుణం, వచ్చిన తర్వాత అది మన చేతుల్లోనైతే లేదు. అయితే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. ఏంటంటే ఇంకా స్టేజ్ దాటుతున్న కొద్ది ఎలా ఉంటుంది అని అంటే బతకడం కష్టం, మరో పక్కన ఈ ట్రీట్మెంట్ నరకప్రాయం అన్నమాట. వాళ్ళకి ఒంటి మీద దద్దుర్లు రావడం, పుళ్ళు అయిపోవడం, తల ఊడిపోవడం, జుట్టు అయితే పొట్లగానైతే ఊడిపోతుంది కొంతమందికి. అంతేకాకుండా చర్మం మీద నల్లటి మచ్చలు అయితే ఏర్పడతాయి, అవి కూడా అతి దారుణంగానమాట. 2-3 months అయ్యింది అమ్మాయి జుట్టు ఊడిపోవడం. ఇంకా అంతేకాకుండా తనకి నిద్ర పట్టేది కాదు. ప్రతిరోజు కూడాను నైట్ అయ్యేసరికి
తనకి ఎవరో కనిపిస్తున్నారని అరుపులు అరవడం, మధ్యరాత్రిలో లేచి కూర్చోవడం, ఏంటేంటో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. ఇంటికి తీసుకొస్తున్నారు, మళ్ళీ హాస్పిటల్లోని కీమోథెరపీ చేయాలి అని అంటే థెరపీ కోసం తీసుకువెళ్తున్నారు. ఆ కీమోథెరపీ అనేది చాలా నరకం అండి ఎవరికైనా కూడాను. ఆ నరకాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎవరు అనుభవించకూడదు, శత్రువులకు కూడాను అలాంటి జబ్బు రాకూడదు అని మనం అనుకోవాలన్నమాట. అయితే వీళ్ళు అవన్నీ చేపిస్తున్నారు. ఓ పక్కన ట్రీట్మెంట్ అవుతుంది, జబ్బు తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది, మరో పక్కనేమో అమ్మాయికి సిమ్టమ్స్ వేరేలాగా అనిపిస్తుంది. సో ఇదంతా అవుతుంటే ఇంకా లాభం లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారని అంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు. అతనేమో నాకు ఎందుకో అమ్మాయిని చూస్తుంటే, స్వాతిని చూస్తుంటే తేడాగా అనిపిస్తుందిరా, ఇది ట్రీట్మెంట్కి లొంగేది కాదనుకుంటాను, ఒకసారి ఎందుకైనా మంచిది, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, రాజమండ్రిలో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి అనేసి అంటే, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి అని అంటే సరేనని చెప్పేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. వెళ్తే అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, వీళ్ళ తాలూకు వాళ్ళే, అంటే అతనికి దగ్గర వాళ్ళే ఎవరో ఈ అమ్మాయికి చెడుపు చేశారు అని వాళ్ళకి తెలిసింది. ఆ అమ్మాయికి ఈ క్యాన్సర్ రావడానికి కూడా కారణం అదే అని కూడా వాళ్ళైతే నిర్ధారించి అమ్మాయికి సంబంధించిన వస్తువులు, ఇంకా ఆ అమ్మాయికి చేయవలసిన పరిహారాలు అన్నీ కూడాను స్టార్ట్ చేశారు. మరో పక్క నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకో పక్క నుంచి వీళ్ళు చేయవలసిన ఇది కూడా అవుతుంది. రెండు కూడా సైమల్టేనియస్లీ జరుగుతున్నాయి. సడన్గా ఒక రోజు నైట్ ఆ అమ్మాయి ఉన్నట్టుండి లేచి కూర్చొని, వీళ్ళందరూ పడుకున్నారు, తను లేచి కూర్చొని చుట్టూ అంతా చూసి ఎలా వెళ్ళిపోయిందో, బయటకైతే వెళ్ళిపోయింది. నైట్ టైం వెళ్ళిపోయి నిద్దట్లోనే, తనకి తెలీదు అసలు ఏం జరుగుతుందో, తనకైతే తెలీదు, కానీ కళ్ళిప్పు అయితే ఉంది. నడుచుకొని బయటికి వెళ్ళిపోయి ఇంటికి కొంచెం దగ్గరలోనే హైవే రోడ్ అనమాట. హైవే రోడ్ ఎక్కిపోయి అక్కడ కానాలు ఉంటాయి కదండి, అంటే కాలువలు పక్కన వేస్తారు కదా కూర్చోడానికి, అక్కడైతే కూర్చొని ఉండిపోయిందంట చాలాసేపు. ఎంతసేపు అయిందో తెలీదు. లారీ ఏదో వస్తూ ఉంటే దానికి ఎదురెళ్ళి వెళ్ళిపోతుంది. అలాగా వెళ్ళిపోతుంటే అతను పక్కకి తిప్పేశాడు. ఈ లోపు వీళ్ళు చూసుకున్నారు, ఇంట్లో అమ్మాయి కనిపించట్లేదు. ఏమైంది స్వాతి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి గబుక్మని అప్పుడు లేచి అంతా వెతుకుతూ వీళ్ళు ఆ రోడ్డు సైడ్ వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారికి ఆ అమ్మాయి కనిపించింది. ఇలాగా లారీలో వాళ్ళు దిగి ఆ అమ్మాయిని తిట్టడానికి వస్తున్నారు ముందుకి, ఏంటి ఇలాగా అని చెప్పేసి. ఈలోపు వాళ్ళ నాన్నగారు వెళ్ళి, మా అమ్మాయినండి, ఏం కాదు, తను నిద్దట్మతలో ఉన్నట్టుంది, క్షమించండి అని చెప్పేసి తనని తీసుకొని వచ్చేసారు. సో అంతా అయిపోయింది. ఆ రోజు నైట్ తనకి ఏదో దిష్టి తీసి పారేశారు. దిష్టి తీసి పారేసిన వాళ్ళ నాన్నమ్మ గారికి నిద్ర పట్టకుండా ఎన్నో రకాలుగాను తన జుట్టు ఎవరో పీకుతున్నట్టు, నిన్నవడే దిష్టి తీయమన్నాడు అని చెవుల్లోని గింగిర్లు వినపడుతున్నాయి. అంతేకాకుండా పడుకుంటే ఎవరో మొహం మీద లెంపకాయలు కొడుతున్నట్టు ఇలా అయితే అయ్యిందంట. వెంటనే ఇంకా ఆవిడ లేచి, ఏదో తేడాగా అయ్యింది ఈ అమ్మాయికి, మీరు చూపిస్తున్నారు, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు, మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని అంటే, లేదమ్మా అతను చాలా మంచి ఆయన, చూస్తానన్నారు, అతనికి తెలుసా, అతని వల్లనే కదా నేను ఇప్పుడు ఇలాగా ట్రీట్మెంటుతో పాటు ఆయనకి కూడా చూపిస్తున్నాను అనేసి చెప్పారంట. మొత్తానికి ఆ అమ్మాయికేమో ఒక దిష్టి తీయించారు ఈయన, ఎవరు, రాజమండ్రి ఆయన. అమావాస్య రోజున సాయంత్రం ఆయనే వీళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లోని పెద్ద పూజ ఏదో చేశారు, అలాగే ముగ్గు వేశారు, చండీ హోమం ఒకటి చేయించారు. అవన్నీ అంతా అయ్యేసరికి రాత్రి అయిపోయింది. ఆ సమయంలో వాళ్ళ చేత అన్నం వండించి, ఆ అన్నం 3 ముద్దలుగా చేసి, ఒకటేమో తెలుపు అన్నం, ఒకటేమో
ఎరుపుది, మరొకటేమో అందులో బొగ్గు ఏదో వేసి నల్లగా చేసి వాటిని ఈ అమ్మాయికి దిష్టి తీయించి, వాటితో పాటుగా ఇంకేవో దిష్టిలు అవి అన్నీ తీయించి అదొక పెద్ద మూటలాగా కట్టి, దీన్ని మీ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీసుకువెళ్ళి దూరంగానైతే వేసి రండి. ఊరి పొలిమేరలలో వేసినా పర్వాలేదు, కానీ వెనక్కి తిరిగి చూడకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేసేయండి అని చెప్తే వాళ్ళ నాన్నగారు ఇంకా వాళ్ళ మామయ్య అంటే ఆ అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట, ఇద్దరు కలిసి వెళ్ళి అదైతే పడేసి వస్తున్నారంట. వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, ఇంకా వచ్చేస్తున్నారు, దగ్గరకు వచ్చారు అనే సమయానికి బండి స్కిడ్ అయ్యి ఇద్దరు పడిపోయారు. చిన్న చిన్న మైనర్ దెబ్బలతోని బయటపడ్డారు, లేకపోతే చాలా పెద్ద యాక్సిడెంట్ అనమాట. సో ఇంటికి వచ్చి వాళ్ళు మొత్తానికి మళ్ళీ బయటన కాళ్ళు కడుక్కొని స్నానం చేసి లోపలికి వచ్చారు. ఇలా జరిగింది అని అంటే మరి దాని ఎఫెక్ట్ ఇదంతా కూడాను అని చెప్పేసి, ఇంతకీ ఎవరు చేశారండి, ఎవరు ఇంతలా మా మీద పగబట్టారు, పిల్ల మీద ఇంతలాగా పగబట్టడం ఏంటి అని వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ, మాకు ఎందుకు ఇలా జరుగుతుంది, డబ్బులు బోల్డ్ అన్ని ఖర్చు అవుతాయి, అసలు కీమోథెరపీలకి లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి కాదు, ఖర్చు అయితే అవ్వనివ్వండి, కానీ యువతల మనిషి బతుకుతాడో బతకడో తెలీదు, సగం బతుకుంటుండగానే నరకం అయితే చూసేస్తారు వాళ్ళు. సో ఇదంతా జరుగుతుంది. అతను అలా ఏడుస్తూ అడిగితే, నాకు తెలుసండి ఎవరు చేశారు, కానీ చెప్తే గొడవలు వస్తాయి, అంతేకాకుండా వాళ్ళు మీ మీద ఇంకొక ప్రయోగం చేస్తే ఖచ్చితంగా ఈసారి పాప మీ సొంతం కాదు అని చెప్పాడంట అతను. అలా కాదు, మీరు చెప్పండి, నేను వాళ్ళతో గొడవ పెట్టుకొని ఏం చేయను, దూరంగా వెళ్ళిపోతాం, వాళ్ళ దగ్గర అయితే ఉండం అని ఈయన అనడంతో అప్పుడు అతను రివీల్ అయితే చేశారు. అదేంటంటే వీళ్ళకి ఆస్తులు అందరివి కలిపి ఉన్నాయన్నమాట. అదేమో పంపకాలు అయిపోయిన తర్వాత వీళ్ళ చిన్నాన్న కొడుకు ఎవడైతే ఉన్నాడో, సొంత చిన్నాన్న కొడుకు అంటే అన్నదమ్ములు అనమాట, వాడు వీళ్ళు బాగా ఉన్నారని, వీళ్ళకి ఇంకా ఆస్తి ఎక్కువ కలిసిందని, అంతేకాకుండా కూతురు కొడుకు బాగా చదువుకుంటున్నారు, పిల్ల అంటే ఎక్కువ ప్రేమ అని తెలుసుకొని పిల్ల మీద ఇలా చేయించారు. అయితే జరిగిందండి, ఆ తర్వాత ఆ అమ్మాయి రికవరీ అయ్యింది, కానీ క్యాన్సర్ అనేది ఎప్పటికైనా దెబ్బ కొడుతుంది, అంతేకాదు తనకి ఆ నైట్ టైం వచ్చే కళలు అవన్నీ కూడా తగ్గిపోయాయి, ఇమేజెస్ కనిపిస్తున్నాయి అని చెప్పాను కదా, అదంతా తగ్గింది. ఆ అమ్మాయిని తీసుకొని వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి మకాం మార్చేసి డైరెక్ట్గా విజయవాడలో చదువుకుంటుంది అమ్మాయి, అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడే వాళ్ళు ఎవరికి కూడా ఇంకా అక్కకుండా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏంటో ఏం చేస్తున్నారో తెలియకుండా, అందుకే అంటారు పెద్దవాళ్ళు, మనం ఏం చేస్తున్నామో మన పక్కన ఉన్న వాడికి కూడా తెలియకూడదు అని. మనం గొప్పగా ఉండొచ్చు, మనకి బోల్డేదంత ఆస్తి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అది మనం గొప్పగానే అందరిలోనే చూపించుకుందామని, ఏదో గొప్ప అనిపించుకుందామని కొంతమంది ఉంటారు, ఊరుకునే మాకు ఇంత ఉంది అంతుంది అని చెప్పేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలీదు, యాక్చువల్గా ఏంటంటే మాకు ఉంది అని బాబుగా చెప్పుకుంటున్నాం అని అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళు కళ్ళు ఎలా ఉంటాయో, ఎదుటి వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా ఆలోచించరు. తప్పకుండా ఆలోచించాలి. మనకి ఎన్ని ఉన్నవ్వండి, కానీ ఆర్భాటంగానైతే మనం విలాసవంతంగా ఉన్నామని ఎదుటి వాళ్ళకైతే కనిపించనివ్వకూడదు. ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు అయితే మరీ చాలా సింపుల్గానైతే ఉంటారు, ఏమీ వేసుకోరు, చిన్న ఒక మెడలో ఏదో చిన్న నల్లపూసలో లేదంటే ఏదో ఒకటి వేసుకొని అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఏం లేకపోయినా కొంతమంది ఏమో అన్నీ వేసుకొని వస్తూ ఉంటారు. సో అది అన్నమాట. మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళు కావచ్చు, పరాయి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడాను వాళ్ళ మనసులో కుళ్ళి బయటికి అయితే తెలీదు. కాబట్టి ఏవైనా ఇలాంటి ఆస్తి తగాదాలు కానీ లేదంటే ఆస్తి పంపకాలు కానీ జరిగినప్పుడు అలాంటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, మనం ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఉండడం, ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇదే చెప్పాలనుకున్నాను. మరి లాస్ట్ వీడియోకి మనకి కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చావనేది చూసేద్దామా.
లెందీ అయిపోతుందని ఇంతవరకే చెప్తున్నాను. అంటే నాకు వచ్చిన వరకే కామెంట్స్ నేను చెప్తున్నాను. మరి రేపటి చక్కటి హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే దెన్ బాయ్.